లాస్ట్ క్లాస్‌లో మనం హై నెక్ బ్లౌజ్ నేర్చుకున్నాం కదా! ఆల్రెడీ నేను రివిజన్ క్లాస్ కూడా చెప్పాననమాట. సో, ఆ క్లాస్ కంప్లీట్ అయిపోయింది హై నెక్‌ది. ఇప్పుడొచ్చేసి డీప్ నెక్. డీప్ నెక్ ఉంటే ఎలా మనం మెజర్‌మెంట్స్ తీసుకోవాలి, ఏం చేయాలనేది ఈ క్లాస్‌లో నేను జస్ట్ చెప్తానంతే. నెక్స్ట్ క్లాస్‌లో కటింగ్ చెప్తాను. సో, ఓన్లీ ఇక్కడ డీప్ నెక్ పార్ట్ మాత్రమే చెప్తాను. మిగతా ఏవి ఉండదు. మిగతా రిక్వైర్మెంట్ మెజర్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సేమ్ ఉంటాయి. కొంచెం కాలిక్యులేషన్ డిఫరెంట్ ఉంటది అంతే తప్పితే ఇంకేముండదు. ఇక్కడ నెక్ ఒకటి మనం ఇక్కడ చూసుకోవాలి. అక్కడ నెక్ మనం షోల్డర్ ప్రకారం తీసుకున్నాం కదా! హై నెక్ బ్లౌజ్‌లో ఈ డీప్ నెక్ బ్లౌజ్‌లో అలా ఉండదు. సో, డీప్ నెక్ బ్లౌజ్ అంటే ఎలా ఉంటది, ఏంటి అనే డౌట్ ఉంది కదా! డీప్ నెక్ బ్లౌజ్ అంటే ఇలా. సో, ఇలా వచ్చేస్తుంది మనకి. ఇది డీప్ ఉంటుంది కదా! ఇలా డీప్ ఉంటే మనం ఈ చార్ట్స్ ఇక్కడ నేను చూపిస్తాను. ఆ చార్ట్స్ ప్రకారం అయితే క్యాలిక్యులేషన్ చేయాలి. సో, ఫస్ట్ వచ్చేసి మనకి చార్ట్స్ ఎలా ఉంటాయో చెప్తాను. ఆ తర్వాత దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చెప్తాను నేను. సో, క్లియర్‌గా వినండి. ఇవి నేను కమ్యూనిటీలో కూడా అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్ పోడ్కాస్ట్ ఛానల్‌లో కూడా అప్లోడ్ చేస్తాను. సో, నేను ఆల్రెడీ చెప్పాను కదా! మీకు ఏదైనా పిక్ సరిగ్గా రాకపోతే ఆ పోస్ట్ కింద మీరు కామెంట్ చేయండి. ఈ పిక్ సరిగ్గా రాలేదు రీపోస్ట్ అని ఏదో ఒక కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది. ఆ పిక్ నేను మళ్ళీ రీపోస్ట్ చేస్తాను. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి మనకి రెడీ షోల్డర్ అంటే మనకి షోల్డర్ ఎంత కావాలి, ఈ షోల్డర్ ఉంది కదా! ఈ షోల్డర్ టోటల్ కాదు, ఈ షోల్డర్ ఎంత కావాలి. సో, అదనమాట ఫస్ట్. సో, రెడీ షోల్డర్ 0.5 హాఫ్ ఇంచ్ ఆర్ 0.75 ఉందనుకోండి. అప్పుడు మనకు కావాల్సింది ఈ చార్ట్ యూజ్ చేయాలి. ఓకేనా? ఈ చార్ట్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే రెడీ షోల్డర్ చూద్దాం. సెకండ్ వచ్చేసి 1 ఇంచు 1.25. థర్డ్ వచ్చేసి 1.5 ఆర్ 1.75 అండ్ 2 to 2.75. ఈ మిడిల్లో ఎంత షోల్డర్ తీసుకున్నా ఈ చార్ట్ అనేది యూజ్ చేయాలి. థర్డ్ వచ్చేసి 3.75. ఈ మిడిల్లో ఏదొచ్చినా ఈ చార్ట్ అనేది యూజ్ చేయాలి. ఫోర్త్ రెడీ షోల్డర్ ఈ 4 ఇంచెస్. ఇక మీకు చార్ట్ చూసి అర్థమైపోతుంది కదా! ఈ 5 చార్ట్స్ వచ్చేసి మనం నెక్ కోసం యూజ్ చేస్తాం అనమాట. హై నెక్ కోసం ఇవి నేను అప్లోడ్ చేస్తాను చెప్పాను కదా! ఒకవేళ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ మెజర్మెంట్స్ మాతో కాదు, ఇలా మేము స్టిచ్చింగ్ చేయలేము అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో డే 1 నుంచి అంటే ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ ఇలాగే తీసుకున్నాను. బట్ ఇంత మెజర్మెంట్స్తో కాదు. సో, మీరు ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోగలరు అనమాట. నార్మల్గా బయటివి ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు. ఎక్కువ మెజర్మెంట్స్ ఉండవు అనమాట. సో, ఆ క్లాసెస్ వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. 1 మంత్లో మీకు ఆ కోర్స్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ వర్క్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ క్లాసెస్ అయితే వినండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మిగతా వాళ్ళు మేము ఇవి కంటిన్యూ అవుతాం అనుకుంటే అవ్వచ్చు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లోనే ఉంటాయి కాబట్టి క్లాసెస్ మనం ఎక్కడికి వెళ్ళేది ఉండదు కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చార్ట్ చూసుకోవాలో ఇక్కడ నేను చెప్తాను. దీనికోసం మనం ఒక ఫార్ములా అనేది యూజ్ చేస్తాం అనమాట. ఆ ఫార్ములా ఏంటంటే ఇవన్నీ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫుల్ షోల్డర్ మైనస్ యాడెడ్ షోల్డర్. సో, ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లౌజ్కి మనం తీసుకుంటాం కదా! ప్రీవియస్ బ్లౌజ్లో మనకు 14 వచ్చింది కదా! అదనమాట ఫుల్ షోల్డర్. ఈ మైనస్ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? డివైడెడ్ బై 2. ఓకే, డివైడెడ్ బై 2. ఈ ఫార్ములా కోసం మనకి 3 పార్ట్స్ కావాలి. ఫస్ట్ వచ్చేసి నెక్ షేప్. ఓకేనా? ఏం నెక్? రౌండ్ నెక్. ఓకే. సెకండ్ వచ్చేసి రెడీ షోల్డర్. ఈ షోల్డర్ ఎంత కావాలి మీకు? 2 ఇంచెసా 2.5 అట్లా. ఇక్కడ వచ్చేసి నేను
2.5 తీసుకుంటున్నా నార్మల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి. 3 వచ్చేసి నెక్ లెంత్. సో నెక్ లెంత్ 7 తీసుకుంటున్నా. ఈ నెక్ లెంత్ అనేది ఈ 3 పార్ట్స్ కావాలన్నమాట ఇది రావడానికి మనకి. సో 3 పార్ట్స్ రావడానికి మనకి ఇక్కడ రెడీ షోల్డర్ ఫస్ట్ చూసుకోవాలి. మెయిన్ 2.5 ఉంది కదా, ఇక్కడ 2.5 ఉన్న చార్ట్ తీసుకోవాలి. ఇవన్నీ నేను కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాను. ఇగో 2, 2.25, 2.5, 2.75. సో ఇందులోనే వస్తుంది కదా 2.5 అనేది మనకి. సో ఈ చార్ట్ అనేది తీసుకోవాలి. ఈ చార్ట్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్ షేప్. ఏ నెక్ కావాలి మనకి. సో నెక్ వచ్చేసి మనకి ఇది స్క్వేర్ నెక్. స్క్వేర్ నెక్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇలా బాక్స్ టైప్. రౌండ్ నెక్ అంటే ఇలా. స్వీట్ హార్ట్ అంటే ఇలా. స్టార్ నెక్ అంటాం కదా అది. వీ నెక్ అంటే వి లీఫ్. లీఫ్ అంటే కొంచెం యూ షేప్లో వచ్చి వి వస్తుంది. ఇది వచ్చేసి వి, డైరెక్ట్ వి నెక్. ఓకే, ఇవన్నమాట షేప్స్. సో ఫస్ట్ వచ్చేసి మనకి నెక్ షేప్ రౌండ్ నెక్. షోల్డర్ వచ్చేసి తీసుకున్నాం అదే షోల్డర్ది తీసుకున్నాం చార్ట్. నెక్ వచ్చేసి రౌండ్ నెక్. నెక్ లెంత్ ఎంత, 7 ఇంచెస్. ఇక 7 ఎక్కడ అవుతుంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. ఏది తీసుకోవాలని మీకు డౌట్ వస్తుంది. 7 మనకి స్టార్టింగ్ ఉన్నది మనం తీసుకోవాలి, ఎండ్ అయ్యేది చూసుకోవద్దు. ఇక్కడ 6.9 వరకు మీరు ఇక్కడ తీసుకోవచ్చు. 7 నుంచి ఇక్కడ సేమ్ అలాగే 9 ఇక్కడ కూడా ఉందంటే అది తీసుకోవద్దు మీరు. ఇక్కడ 9 స్టార్టింగ్ అనమాట. ఈ లైన్ చూసుకోవాలి. ఏదైనా సరే మీ స్టార్టింగ్ ఏది ఉందో చూసుకోవాలి. ఈ మిడిల్లోకి వస్తేనే ఇది తీసుకోవాలి. ఎండ్లో వచ్చింది అనుకో, 7 ఉందనుకో, 7 ఇక్కడే తీసుకోవాలి. 6.9 వరకే ఇక్కడ. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు రౌండ్ షేప్ 7 ఇంచెస్. ఈ లైన్ మనకి ఎంత వచ్చింది ఇక్కడ, 2.5. 2.5 అనేది ఇక్కడ తీసుకోవాలి. డివైడెడ్ బై 2 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఎంత వస్తుంది, దీన్ని మీరు క్యాల్కులేట్ చేయాలి. క్యాల్కులేటర్. సో క్యాల్కులేటర్ యూజ్ చేస్తున్నాను. 14 మైనస్ 2.5 ఈక్వల్ కొట్టేసాక డివైడెడ్ బై 2, 5.75. సో ఇలాగే మీకు కావాల్సిన షోల్డర్ ప్రకారం తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5.75. ఇక్కడ మనం 7 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటాం కదా. ఇలా మనం బాక్స్ టైప్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 ఇంచెస్ తీసుకుంటాం కదా. ఆ 7 ఇంచెస్ తీసుకున్నాక అంటే మీకు 13 వస్తే 6 ఇంచెస్ వస్తుంది అనుకో. ఆ టోటల్ తీసుకొని ఈ మార్కింగ్ 1 ఇంచ్ డౌన్ ఈ మార్కింగ్ అయిపోయాక ఈ షోల్డర్ అనేది మనం మార్క్ చేస్తాం అనమాట. అదే మీకు మార్కింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మట్టుకైతే ఇదనమాట. నేను ఫార్ములా మళ్ళీ రాస్తాను చూడండి. ఫుల్ షోల్డర్ మైనస్ యాడెడ్ షోల్డర్ డివైడెడ్ బై 2. ఇదన్నమాట ఫార్ములా. సో ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. దీనికి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ నెక్ షేప్, రెడీ షోల్డర్, థర్డ్ వచ్చేసి నెక్ లెంత్. సో ఈ 3 కావాలి మనం ఇది కనుక్కోవాలంటే. నాకు తెలిసి ఇక్కడితో క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా నేను ఒకటి ఇస్తాను, అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నెక్ షేప్ రౌండ్ నెక్ ఇస్తాను. రెడీ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. నెక్ లెంత్ 9.5. దీనికి ఎంతైతే ఆన్సర్ వస్తుంది ఈ ఫార్ములా వేస్తే నాకు కామెంట్ చేయండి.
ఇది మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేయగలిగితే అప్పుడు నాకు కూడా అర్థమవుతుందనమాట. ఎన్ని కామెంట్స్ వచ్చాయి, అంతమంది చూస్తున్నారు, అంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, అంతమందికి అర్థమైందని కూడా. ఒకవేళ అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. నేను క్లారిఫై అయితే చేస్తాను సండే క్లాస్‌లో. ఈ పిక్స్ వచ్చేసి మీకు కమ్యూనిటీలో దొరికిపోతున్నాయన్నమాట. ఈ క్లాస్ అయిపోయాక చూడండి, మీ కమ్యూనిటీలో అన్ని క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు సో ఇదే అనమాట క్లాస్. ఈ క్వెషన్ అయితే మర్చిపోకండి. మళ్ళీ జూమ్ చేసి మరి చూస్తున్నా చూడండి దగ్గర నుంచి. దీని ఆన్సర్ ఎంత వస్తుందో నాకు కామెంట్ సెక్షన్‌లో పక్కా చేయండి. సో ఇదనమాట ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ.